ఇంతకుముందు శ్లోకాని కొనసాగింపుగా ఈ శ్లోకం గర్గ్ సంహిత నుండి ఇలా వివరిస్తుంది. రుక్మిణ్యాం కామదేవశ్చ ప్రద్యుమ్న ఇతి విశ్రుతః భవిష్యతి న సందేహః తస్య త్వం చ భవిష్యసి. అద్దం: బ్రహ్మదేవుని అభ్యర్థన మేరకు భూమిపై అవతరించబోయే దివ్య ఆత్మల గురించి శ్రీకృష్ణుడు మరింత వివరంగా తెలియజేస్తాడు. ఆయన రుక్మిణీదేవి గర్భంలో కామదేవుడు పునర్జన్మ పొంది ప్రద్యుమ్నుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు. ఇది దైవ సంకల్పం ప్రకారం ఖచ్చితంగా జరగబోయే విషయం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే నీవు కూడా ఈ దివ్యలీలలో భాగంగా జన్మించి ప్రద్యుమ్నునితో ప్రత్యేకమైన అనుబంధాన్ని పొందుతావు అని వెల్లడించాడు. సారాంశం: ఈ శ్లోకం ద్వారా భగవంతుడు ముందుగానే తన దివ్య లీలలను నిర్ణయించి సరైన సమయంలో వాటిని నెరవేర్చుతాడనే విషయం తెలుస్తుంది. ఆయన సంకల్పంతుంది. ఆయన సంకల్పం ప్రకారం జరిగే ప్రతి సంఘటనకు ఒక ప్రత్యేకమైన దైవ ఉద్దేశ్యం ఉంటుంది. హరే కృష్ణ.